చూస్తున్నాము. తమిళనాడు సీఎం విజయ్ సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నారు. అవినీతిని అంతమొందించేందుకు సరికొత్త పథకాన్ని ముందుకు తీసుకొచ్చారు. 1000 రూపాయలు లంచానికి ₹1,00,000 బహుమతి. అంటే 1000 రూపాయలు లంచం తీసుకున్నారంటూ ఆధారాలను ప్రొవైడ్ చేస్తే ప్రతి 1000 రూపాయలకు ₹1,00,000 బహుమతి ఇస్తారంటూ సీఎం విజయ్ సెన్సేషనల్ డెసిషన్ అనుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు డిమాండ్ చేస్తే సాక్ష్యాధారాలతో ప్రజలు ఫిర్యాదు చేస్తే నగదు ప్రోత్సాహాన్ని ఇస్తామంటూ ఆయన సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నారు. అవినీతి పైన ఫిర్యాదు చేసేందుకు కూడా 24 గంటల పాటు టోల్ ఫ్రీ నంబర్ని కూడా ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆఫీసుల్లో లంచాలకు చెక్ పెట్టేందుకు ప్రజలనే అవినీతి నిరోధక సైన్యంగా మార్చేస్తూ కొత్త స్కీమును తీసుకొచ్చారు విజయ్ నిర్ణయంతో అవినీతి ఉద్యోగుల్లో భయం మొదలైంది. విజయ్ తీసుకున్న నిర్ణయంపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది. విజయ్ తీసుకున్న ఈ డెసిషన్ ని మీరందరూ కూడా స్వాగతిస్తున్నారా? అవినీతి చేసే అధికారుల గుట్టు రట్టు చేయడం ప్రజల చేతుల్లోనే ఇప్పుడు ఉంటే దాన్ని మీరు ఎలా స్వాగతిస్తారా? దీనికి సంబంధించి మరింత డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్ తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, సెన్సేషనల్ డెసిషన్ అని చెప్పొచ్చు. సినిమా రేంజ్ లోనే ఆయన పరిపాలన ఉండబోతుంది అన్నదానికి ఒక నిదర్శనం అనిపిస్తుంది. సినిమాలో ఒకే ఒక్కరు కావచ్చు, ఇలాంటి సినిమాలు మనం చూసాం సెన్సేషనల్ డెసిషన్స్. ఇప్పుడు 1000 రూపాయలు లంచం తీసుకున్నారని ఒక ప్రూఫ్ ప్రొవైడ్ చేస్తే చాలు ₹1,00,000 ప్రభుత్వం ఇస్తా అంటుంది. సో ఎలా చూడాలి విజయ్ డెసిషన్ ని? అండ్ ఈ డెసిషన్ ని తమిళ ప్రజలు ఎలా స్వాగతిస్తున్నారా? తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కూడా విజయ్ కొత్త సరికొత్త పాలనకి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు దాకా తమిళనాడు కలిపారు పంచకట్టు లేకపోతే తెల్లతో దృష్టి ఉండే డ్రెస్ కోడ్ ని పూర్తిగా కూడా ఆయన మార్చేశారు. ఆయన మొత్తం కూడా ఒక కార్పొరేట్ సీఈఓ స్టైల్ కి తమిళనాడు ప్రభుత్వాన్ని కూడా చేపడుతున్నారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు వరుసగా చూస్తూ నిజంగానే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న పరిస్థితి. ఆయన ప్రభుత్వం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మొదటగా ఆయన తీసుకున్న నిర్ణయం ఏదైతే స్కూల్స్ పక్కన ఉన్న బార్ షాపులు మొత్తం ఎత్తివేయడం, అది కూడా గవర్నమెంట్ బార్ షాపులు 777 బార్ షాపులని ఆయన తెలుగు చెప్పేది వెంటనే 2 రోజుల్లోనే ఆ నిర్ణయానికి మొత్తం ప్రభుత్వం మొత్తం కూడా అలర్ట్ కావడం. తర్వాత కొంతమంది సీనియర్ అధికారుల ప్రక్షాళన కూడా చాలా సీరియస్ గా ఆ ప్రక్షాళన చేసుకునే ప్రయత్నం చేశారు. ప్రధానంగా మరొకటి రివ్యూస్ విషయంలో, మంత్రులు జరుగుతున్న రివ్యూ విషయంలో ఏదైనా సరే ఆన్లైన్ వస్తుంది, ఏది కూడా స్వచ్ఛందంగా అన్ని ఓపెన్ గా ఉండాలి. మీరు వాటిని దాచే ప్రయత్నం చేయకూడదు. అన్ని కూడా ఫేస్బుక్ ద్వారా లేకపోతే డిజిటల్ ప్లాట్ఫామ్ లో మీరు చేస్తున్న ఆన్లైన్ ప్రక్రియ ఏం జరుగుతుంది, మీ రివ్యూ ఏంటో బయటకు వచ్చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు తాజాగా ఒక లేటెస్ట్ నిర్ణయం మాత్రం తమిళనాడులో జరుగుతున్న అవినీతిని అంతం చేయడానికి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. కేవలం ఒక 1000 రూపాయలు లంచం అడిగితే ఆ లంచం అడిగిన వ్యక్తికి 1000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తే దాని సాక్ష్యాలతో ప్రభుత్వానికి పట్టించిన వ్యక్తికి ₹1,00,000 బహుమతి ఇస్తానంటూ ప్రకటించారు. దానికోసం ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా 24 గంటలు టోల్ ఫ్రీ ఉంటుంది. సో దాంతో ప్రభుత్వ ఆఫీసుల్లో లంచాలకి చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. దానికి అసలు ప్రజలే ఒక అవినీతి నిరోధక సైన్యంగా మార్చే ఒక స్కీమ్ తో ఒక వ్యవహారం అయితే స్టార్ట్ చేస్తుంది. నిజంగా ఇది కొంత దిగులు చూపిస్తుంది తమిళనాడు ప్రజల్లో, తమిళనాడు వ్యవహారాల్లో ఇది కొంత కొత్త ఒరవడికి తీసుకొచ్చింది. ఆ టోల్ ఫ్రీ కూడా అందుబాటులో ఉండేలా 1800 తర్వాత 425-155 అనే ఒక ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ కూడా దీంట్లో ప్రవేశపెట్టారు. ఇది మీదట ఎవరైనా సరే ప్రభుత్వ కార్యాలయంలో ఒక ₹1,00,000 డిమాండ్ అడిగినా దాన్ని సరైన ఆధారాలతో అధికారులకు అందిస్తే ₹1,00,000 గవర్నమెంటే ఆ వ్యక్తికి బహుమతి. సో ఏంటంటే ఇది ఒక రకమైన ప్రజల్లో భయాందోళన కాదు, ప్రజల్లో ఒక అవేర్నెస్ ని కల్పించాలి. అలాగే ప్రభుత్వ అధికారులలో లంచగొనితనాన్ని రూపుమాపాలి అనేది తన ప్రధాన కంటెంట్. ఇది ఎంతవరకు రిజల్ట్స్ వస్తుందని చూడాలి. నిజంగా ఈ వ్యవహారం పబ్లిక్ నుంచి కానీ వస్తే ప్రభుత్వ శాఖలో జరిగే
విపరీతమైన అవినీతి దీంట్లో కొంత కట్టడి చేయొచ్చు అనేది చాలా క్లియర్ గా చెప్తున్నారు. పబ్లిక్ ని చేతన పట్టాలి, పబ్లిక్ ని వ్యవహారంలో కొంచెం ముందుకు నడపాలి అనేది చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఇది ఏ విధంగా ఒక్కొక్క చూడాలి. కానీ కళ్యాణ్ ఒక రకంగా ఇదే తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ప్రభుత్వ వ్యవహారంలో కొంత ఇష్యూస్ ఇచ్చే పరిస్థితి కనబడుతున్నా అది ఏ విధంగా ఉంటుంది, ఎట్లా రాబోతుంది అనేది ఇప్పుడు చెప్పలేం. బట్ కొంత అంటే ఓట్ బ్యాంక్ వ్యవహారంలో చూసుకుంటే మాత్రం కొంత ఇబ్బందులు తప్పవు అతనికి. ఓట్ బ్యాంక్ వ్యవహారాల్లో చూసుకుంటే ఈ కొన్ని అనేది చాలా క్లియర్ గా జరిగే అర్థం అవుతుంది. ఇటువంటి ఇష్యూస్ ని ఏ విధంగా ముందుకు ఎట్లా తీసుకువెళ్తారు, కొంచెం కఠినమైన నిర్ణయం అంటే ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యతిరేకత వస్తాయి. అంటే మరో వ్యవహారాన్ని కూడా ఈ రోజు నుంచి కొత్తగా ఉద్యోగం చేస్తున్నారు కదా. 10 గంటలకి మామూలుగా ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా విజయ్ 9:45 కల్లా సెక్రటరియట్ ఆఫీస్ కి చేరుకుంటున్నారు. సాయంత్రం 6 గంటలకి ఆయన వెళ్ళిపోతున్నారు. సో అలాగే ఈ రోజు నుంచి ప్రభుత్వం సెక్రటరియట్ లో పనిచేసే వాళ్ళు, ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే వాళ్ళు 10 గంటల కన్నా ఎవరైనా సరే ఆఫీస్ లో లేకపోతే ఆఫీస్ సెక్షన్ ఏదైతే టైం ఉందో 10 to 6 వరకు వాళ్ళ పని సమయంలో ఎవరైనా అందుబాటులో లేకపోతే దానికి సంబంధించిన ఒక ప్రత్యేక డేటా నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళిపోద్ది. వీళ్ళు పలానా దగ్గర లేదు, పలానా టైంలో వీళ్ళు రాలేదు అనే ఆహారాన్ని కూడా ముఖ్యమంత్రి కార్యాలయం జరుగుతుంది. అందుకే ఇప్పుడు ఇమీడియట్ గా 10 గంటల కన్నా ప్రతి ఒక్క ఉద్యోగి విధుల్లో ఉండాలి అనే నిర్ణయం ఈ రోజు నుంచి కూడా ప్రారంభించబోతున్నారు. సో ఇవన్నీ కూడా ఒక సెట్ ఆఫ్ లైన్ ని ప్రభుత్వం లైన్ చేయాలి. దీన్ని అధికారంలో ఉన్న అల్పత్వం అనుకోండి, లేకపోతే ప్రజల్లో ఉన్న కొంత అవేర్నెస్ లేకపోవడం కావచ్చు, ఇవన్నిటినీ కొంత లైన్ సెట్ చేయాలనేది విజయ్ క్లియర్ గా వ్యవహారం మీద ముందుకు తీసుకుపోతున్నారు. రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది అనేది చూడాల్సిన పరిస్థితి. అయితే కృష్ణమోహన్, ఇక్కడ విజయ్ పరిపాలన కొంత డిఫరెంట్ గా కనిపిస్తుంది. నార్మల్ గా పొలిటీషియన్స్ గతంలో మనం చూసాము, కొంత పాత ఎంజీఆర్ లేకపోతే జయలలిత ఇలాంటి వాళ్ళు తప్పించి ఈ రకమైన పాలిటిక్స్ అంటే ఈ రకమైన అడ్మినిస్ట్రేషన్ చేంజెస్ కానీ స్ట్రక్చరల్ చేంజెస్ కానీ ఈవెన్ సీఎం గా ఓత్ తీసుకున్నప్పుడు కూడా ఒక మాట చెప్పాడు, 100% ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేస్తాను నేను ప్రజల కోసం, అప్పు విషయంలో కావచ్చు, ఫండ్స్ విషయంలో కావచ్చు. సో రానున్న రోజుల్లో కూడా ఇంకా ఇలాంటి మార్పులు చేర్పులు ఖచ్చితంగా చూసే అవకాశం ఉందా? ఇంకా అతను ఒకటే చెప్తున్నాడు, అతను బేసిక్ గా తన కార్యాలయంలోకి వచ్చే సీఎం క్యాంప్ ఆఫీస్ లో ఏదైనా జరిగితే లేదు ఒక రివ్యూ జరిగితే దాంట్లోకి ఎవరు అనుమతి ఉండదు. కాకపోతే వీళ్ళే కంప్లీట్ గా ఒక రేడియో మీడియా లేదు, సోషల్ మీడియా ద్వారా లేదు డిజిటల్ మీడియా ద్వారా అలారంగా బయటకి చెప్తున్నారు. మిగతా మంత్రులు కూడా అదే ఫాలో అవ్వాలని చెప్తున్నారు. మీరు రివ్యూస్ తిరుగుతున్నప్పుడు మనం ఏదో దాచుకోవాల్సిన అవసరం లేదు, ప్రజలకు కూడా ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలి, ప్రజలకు కూడా తెలియాలి. అసలు మనం ఏం చేస్తున్నాం అనేది ప్రజలకు తెలియకపోతే మనం ఎంత చేసినా దానివల్ల ప్రయోజనం ఉండదు. అయితే ఇంత ఇష్యూ జరుగుతోంది. కానీ మరోవైపు స్టాలిన్ నిన్న కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశారు. ప్రభుత్వం మరికొన్ని రోజుల్లో విజయ ప్రభుత్వం స్థలపడిపోతుంది, కూలబోబోతుంది, మీరందరూ సిద్ధంగా ఉండండి అని. అది ఒక ఇండికేషన్ ఇవ్వడం ఏంటి అనేది కొంత చర్చ జరుగుతుంది. ఆ ఇండికేషన్ ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. ఇటుకు స్టాలిన్ విజయ్ ప్రభుత్వం త్వరలోనే కీలబోతుంది అని చెప్పడానికి గల కారణాలు ఏంటి, ఏం జరుగుతుంది దాని వెనకాల అనేది చూడాల్సిన పరిస్థితి అవుతుంది. బట్ ఎనీహౌ విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం తమిళనాడులో కొంత ప్రతిరోజు ఒక సంచలనంగానే మారుతుంది. ఈ వ్యవహారాన్ని ప్రజలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు, లేదు ప్రజలు ఇదంతా ఉండి ఒక సెటప్